ఇప్పుడు మనం మేడ్చల్ మల్కాజ్గిరికి పోదాం. మేడ్చల్ అంటే ఎవరి యాదికి వస్తారోల్లా? నాకైతే మన మాస్ మల్లారెడ్డి సారే మతికొస్తాడోల్లా. మల్లారెడ్డి సారు ఏడుంటే ఆడ మాస్ జాతర నడుస్తుంది, అవునా కాదా? పాండ్రి మరి అట్లా 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 మనం కూడా ఆ జాతరలో కలిసి అక్కడి ముచ్చట్లు చెప్పుకొని వద్దాం రాండ్రి. అంతే కదా నొల్లా, మేడ్చల్ అంటే మల్లారెడ్డి సారు, మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారు కదా. ఇక మల్లారెడ్డి సారు మీటింగ్ లో ఉన్నాడంటే ఆ జోషు ఆ సంబరము అలాగే ఉంటది కదా. ఇక మల్లారెడ్డి అన్న స్పీచ్ ఇస్తే ధూమ్ దామే అన్నట్టు లేటెస్ట్ ముచ్చట్లు వినాలి మీరు. మల్లారెడ్డి సారు అటు బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లున్నా సారు? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమీ లేదు. మొన్న బీజేపీలో కూడా చూసినా, కాంగ్రెస్లో కూడా చూసినా ఏమి లేదు, అంతా ఉత్తాసకాలు. అరే దమ్ము ధైర్యం అడ్డా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ, అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. అగనట మీకెళ్ళి కూడా గట్లనే ఉన్నా అదొల్లా. అసలు కేసీఆర్ సార్ పాలన ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది, మల్కాజ్గిరి జనాలు ఏమనుకుంటున్నారు? మల్లారెడ్డి సారే చెప్తాడు వినాలే. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు ఒక క్యాడర్ లేదు, ఒక లీడర్ లేదు, ఒక నాయకులు లేరు. ఎంత బెదిరిస్తుందంటే మనోళ్ళను. మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు, 4 నాయకులు పోయారు. పోతే భోజనం చేసి ఏం చెప్తారు కుడతా, నువ్వు మా పార్టీలోకి వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు. ఇది ఇంకొక చైర్మన్ దాని పోయారు, పిలిపించుకున్నారు. ఏయ్ నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు, నువ్వు వస్తావా రావా? ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేస్తారు అన్నట్టు. మల్కాజ్గిరి ఎంపీ ఓట్లల్లా పోటీ అంటే పువ్వు పార్టీకి కారు పార్టీకి నర్మ ఉందంటున్నారు కదా. మరి పువ్వు పార్టీ తరపున నిలబడ్డ సార్ గురించి వినాలే మీరు. ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు, ఎవరికి ఓటు బలం లేదు, వాళ్ళకంతా తుప్పిల్ల బలమే ఉంది. ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి. ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్న పసలేదు పిసలేదు. మొన్ననే 2 సార్లు ఓడిపోయింది మా ఈటలు అన్నాడు, ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇడికి వచ్చిండాడు. ఆయన కూడా ఏం లేదు, ఇంటింటికి దండం పెడుతుండు, నేను కేంద్ర మంత్రి అవుతా, నన్ను గెలిపిరని తిరుగుతుండు. పాపం గోస్ వస్తుంది కానీ ఓట్లు మాత్రం పడదు. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్. కానీ ఏ మాట కామాటేనోలో మల్లారెడ్డి సార్ మాట్లాడితే స్టేజే దద్దరిల్లిపోవాలి, అంతేనా రావన్నా? మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఇబ్బంది. ఎందుకంటే మల్లన్న మాట్లాడిన తర్వాత, ఎందుకంటే మీ మేడ్చల్ అంటేనే మాస్, అలా మల్లన్న మరీ మాస్. వీళ్ళిద్దరు మాట్లాడినాక మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టు ఉంటుంది, తప్ప ఇంకోటి ఏం లేదు. అందుకే మా మల్లారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మేడ్చల్కే పరిమితం కాకండి, బయటికి రాండి, రాష్ట్రం అంతా తిరగండి. పార్టీ కోసం మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ గొంతు, మల్లారెడ్డి క్రేజ్ మామూలుగా లేదు. మరి సోషల్ మీడియాలో